బీరకాయ అయితే బోని అయితే అయ్యింది గాయస్, చూడొచ్చు మనమైతే. మన రెగ్యులర్ కస్టమర్ షాజిద్ భాయ్ అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు చెప్తాడు మన షాజిద్ భాయ్. बोलो भाई कैसा है तुरई? पूरे 1 नंबर रहता है भाई, 22 नंबर पे होलसेल रेट रहता है इधर। आप लोग आके ले सकते हैं, आप लोग आप लोग एक बार एक नजर लेके जाइए आप लोग। क्या रेट में लिया ना? अभी रेट तो नहीं हुआ भैया, नाम तो उठाया मैं माल। దొండ అయితే తీసుకొచ్చానమాట. దొండ రేట్ వచ్చేసి మనకి 40 రూపాయలు కేజీ అయితే అమ్ముతారు. ఇంకా టైంని బట్టి రేట్ అయితే తగ్గొచ్చు, చెప్పలేము. మార్కెట్ ఎప్పుడు ఎట్లా రేట్ పెరుగుతుందో ఎప్పుడు డౌన్ అవుతుందో తెలియదు. షార్టేజ్ ఉంటే మాల్ అయితే 40-45 రూపాయలు కూడా అమ్ముతుంది. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే 40 నుంచి ఏమైనా ఒక 2 రూపాయలు మార్జిన్ తగ్గవచ్చు. ఇవి రాజమండ్రికి వెళ్ళి వస్తాయి అన్నమాట. చూడవచ్చు మాల్ అయితే నెంబర్ 1 ఉంది. నిమ్మకాయలు చూసుకోవచ్చు అనమాట. క్వాలిటీ అయితే నెంబర్ 1 ఉంది. మీడియం సైజులో ఉంటుంది అన్నమాట. బస్సు వచ్చేసి మనకి 900 రూపాయలు అంట. ఇంకేమైనా అయితే తక్కువ కూడా ఇచ్చవచ్చు. 900 అంటే 850 దాకా అయితే పడుతుంది అన్నమాట. చూసుకోవచ్చు. మనకు అల్లం వచ్చేసి 550 రూపాయలు అయితే చెప్తారు. 10 కిలో ఉంటుంది అల్లము. చూడవచ్చు అద్రాక్ అయితే నెంబర్ 1 క్వాలిటీ ఉంది. ఇది 10 కిలోల కవర్ అనమాట. 550 అయితే అంటారు. 500 రూపాయలు కూడా వస్తుంది అన్నమాట. మనం ఆలుగడ్డ సెక్షన్లోకి అయితే వచ్చినాం అన్నమాట. పాత ఆలుగడ్డ 18 రూపాయలు కేజీ అయితే అమ్ముతారు. మాల్ అయితే ఈ విధంగా ఉంది, చూసుకోవచ్చు. ఎట్లా జమాయించారు చూడండి షాంపుల్ మాలు. ఈ విధంగా అయితే గిరాకులు అయితే వస్తారనమాట. బిన్నీస్ వచ్చేసి 45 నుంచి 40 రూపాయలు కేజీ అయితే అమ్ముతున్నాం అనమాట. క్వాలిటీ చూసుకోవచ్చు. క్వాలిటీని బట్టి రేట్స్ అయితే ఉంటాయి అన్నమాట. మనకైతే ఇది చిక్బులాపూర్ మార్కెట్కి వెళ్ళి అయితే వస్తాయి. మాల్ అయితే చూడవచ్చు నెంబర్ 1 క్వాలిటీ ఉంది. బీరకాయలు వచ్చేసి 30 నుంచి 25 రూపాయల లోపు అయితే అమ్ముతున్నాము. మాల్ అయితే నెంబర్ 1 ఉంది. ఇది ఎర్లీ మార్నింగ్ రేట్స్ అనమాట. చూసుకోవచ్చు ఈ విధంగా అవుతుంది మాలు. నెంబర్ 1 క్వాలిటీ గ్రీన్ ఉందన్నమాట. బీరకాయలు కూడా చాలా లేతగా ఉన్నాయి. మన క్యాప్సికమ్ వచ్చేసి 30 రూపాయలు అవుతుంది. 35 నుంచి 30 రూపాయలు. పెద్ద మాల్ ఇది, బాక్స్లో ఉంటాయి అన్నమాట. క్వాలిటీని బట్టి అయితే రేట్స్ అయితే ఉంటాయి అన్నమాట. 35 నుంచి 30 రూపాయలు అయితే అవుతున్నాయి. క్యారెట్ ఇది బెంగళూరు క్యారెట్ అనమాట. ఈ సైజ్ అయితే ఉందన్నమాట. మీడియం సైజులో పెద్ద ఉన్నాయి కాయలు. 20 రూపాయల నుంచి 16 రూపాయలకి అయితే అమ్ముతున్నాము. చూసుకోవచ్చు క్వాలిటీ అయితే ఈ విధంగా ఉంది. హీరలు వచ్చేసి 20 నుంచి 18 రూపాయలు అయితే అమ్ముతున్నాము. ఎర్లీ మార్నింగ్ 4 o'clock రేట్స్ అనమాట. అవి చూసుకోవచ్చు. లాట్ అయితే నెంబర్ 1 అనమాట. సాంబార్ వచ్చేసి 20 నుంచి 16 రూపాయలు అయితే ఇస్తున్నాము. చూడవచ్చు క్వాలిటీ నెంబర్ 1 ఉంది క్వాలిటీ అయితే. ఈ సాంబార్ కూడా అంటారు. బెంగళూరుకి వెళ్ళి అయితే వస్తాయి అన్నమాట. పూలు వచ్చేసి 250 రూపాయలు అనమాట. 16 పూలు ఉంటాయి. 250 రూపాయల నుంచి 200 రూపాయలు అయితే అమ్ముతున్నాం. ఈ చెప్టా క్యాబేజ్ వచ్చేసి 6 రూపాయలు కిలో. చూడవచ్చు క్యాబేజ్ అయితే నెంబర్ 1 ఉంది. ఈ చెప్టా క్యాబేజ్ అంటారు. మన పుంకిన్ అయితే వచ్చేసి 15 రూపాయల నుంచి 12 రూపాయలు 10 రూపాయలు అయితే అమ్ముతున్నాం. క్వాలిటీ అయితే నెంబర్ 1 చూసుకోవచ్చు. తాజా మాల్ అనమాట. చాలా ఫ్రెష్ ఉంది మాల్ అయితే. మా మల్లిగాడు అయితే ఎప్పుడే చాయ్ చేస్తున్నాడు చూడాలి. బూస్ట్ ఎన్ని గంటలకు వచ్చిందా మీ బండి? 2 గంటలకు వచ్చిందా? ఈరోజు జల్దీ పంపించినట్టుగా. అవును, వేరే మార్కెట్ పోయాలి. ఈ బూస్ట్ స్పాన్సర్ ఎవడు? మన అనిల్ బాయ్ ఒకసారి మన వ్యూవర్స్కి హాయ్ చెప్పు బాయ్. హాయ్ అన్నా, ఇక్కడ రా. వెళ్ళిపోతాడు, సిగ్గుపడుతాడు కొంచెం. మన లక్కీ బాయ్ హాయ్ చెప్పనా. ఈయన మా గుమాస్తా బాబానా, ఒకసారి హాయ్ చెప్పనా. మంచి కిలర్ వచ్చిందా?
ఈ లోకల్ దోసకాయ అనమాట, కర్నూలుకి వెళ్ళి అయితే వస్తాయి చూడొచ్చు. నాలో అయితే నంబర్ 1 ఉంది. 30కి వెళ్ళి 30 రూపాయలు, 28 రూపాయలు వస్తాయి. అయితే నంబర్ 1 క్వాలిటీ అయితే వస్తుంది చూడొచ్చు. నంబర్ 1 క్వాలిటీ ఉంది చూసుకోవచ్చు. ఈ టమాటా అయితే చూసుకోవచ్చు అనమాట. మనకు వచ్చేసి ఇది 30 కిలోల బాక్స్ అయితే ఉందన్నమాట. ఇది 350 రూపాయలు, 300 రూపాయలు అయితే అమ్ముతారు. క్వాలిటీ చూసుకోవచ్చు ఈ విధంగా ఉంది మాల్ అయితే. పచ్చిమిర్చి వచ్చేసి 35 రూపాయలు బ్లాక్. ఈ ఒంగోలు వాటర్ మిర్చి అనమాట, మాటర్ మిర్చి. క్వాలిటీ అయితే నంబర్ 1 ఉంది. 30 రూపాయలు కేజీ అయితే అమ్ముతారు. మనకి ఇది ఒంగోలు వైట్ వచ్చేసి 25 రూపాయలు అయితే అవుతుంది. మాల్ అయితే టాప్లో ఉంది చూసుకోవచ్చు. ఇవి గ్రీన్ వైట్ మిర్చి నంబర్ 1 ఉంది క్వాలిటీ అయితే. స్వీట్ కార్న్ వచ్చేసి 15 రూపాయలు కిలో అయితే అమ్ముతారు. ఇది వంటి మామిడి నుంచి అయితే మనకి సప్లై అయితే అవుతుందన్నమాట. చూడవచ్చు క్వాలిటీ కూడా బాగుంది. బుట్ట చాలా తాజాగా ఉందన్నమాట. టేస్ట్ కూడా బాగుంటుంది, తీయగా ఉంటుంది అన్నమాట. బుట్ట అయితే నంబర్ 1 ఉంది. బెండకాయ వచ్చేసి మనకి 40 నుంచి 30 రూపాయలు అయితే అమ్ముతారు. క్వాలిటీ వైట్ రేట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడవచ్చు చాలా రకాల క్వాలిటీస్ అయితే ఉన్నాయి. బెండకాయలు అయితే 40 నుంచి 30 రూపాయలు అయితే కేజీ అయితే అమ్ముతారు. బెండకాయ రేట్ అయితే హోల్సేల్ రేటు. ఇదైతే దొండ చూసొచ్చు మనము, 40 రూపాయలు కేజీ అయితే అమ్ముతారు. ఇది క్వాలిటీని బట్టి రేట్స్. కద్దులు వచ్చేసి 200 రూపాయలు. పల్లి వచ్చేసి 60 నుంచి 55 రూపాయలు అయితే అమ్ముతారు. చూడొచ్చు నంబర్ 1 ఉంది పల్లి అయితే. పల్లికాయలు వచ్చేసి నంబర్ 1 క్వాలిటీ ఉందన్నమాట. గ్రీన్ ఉంది మాలు. కట్టబాసాలలో అయితే వచ్చినాయి అన్నమాట. ఈ అరటిగిల్లలు వచ్చేసి 300 నుంచి 250 రూపాయలు అయితే అమ్ముతారు. ఇక్కడ క్వాలిటీ అయితే నార్మల్ ఉందన్నమాట. చూడొచ్చు ఎగబడుతారు తీసుకోనికైతే. ఇక్కడ ఇంకో టమాటా అయితే ఉంది చూడొచ్చు. ఇది నంబర్ 1 ఉంటుంది. మొత్తం పండుకాయలు ఉంటాయి మన దగ్గర, ఖర్చు ఏమి ఉండవు. ఇది వచ్చేసి 300 రూపాయలు ఫిక్స్ బాక్స్, 350, 300. ఈ కద్దులు వచ్చేసి 150 రూపాయలు అనమాట. పెద్దగా ఉంటాయి సైజు, హోటల్కి అయితే నడుస్తాయి అన్నమాట. లోకల్ బీట్రూట్ వచ్చేసి 25 రూపాయల నుంచి 20 రూపాయలు అయితే అమ్ముతారు. మన మామిడికాయలు వచ్చేసి పచ్చి మామిడికాయలు 70 రూపాయల కిలో అయితే అమ్ముతారు. 10 కిలోల కవర్లు అనమాట. ఏం ధర అనేది? అరే కాకా నువ్వు మాకు సీరా అన్న గుర్తుపట్ట వస్తలేదు. 30 రూపాయలా? వంకాయలు 25. ఈ అరటికిల్లలు అయితే చూడొచ్చు నంబర్ 1 క్వాలిటీ ఉన్నాయి అనమాట. 400 రూపాయలు అయితే అమ్ముతారు. క్వాలిటీ నంబర్ 1 ఉంది. ఈ కద్దులు వచ్చేసి గ్రీన్ కద్దులు 200 రూపాయలు ప్యాకెట్ అయితే ఇస్తారు. ఈ పూలు వచ్చేసి 10 పూలు ఉంటాయి అన్నమాట. 250 రూపాయలు, 200 రూపాయలు అయితే అమ్ముతారు. పూలు బట్టి రేట్లు అయితే ఉన్నాయన్నమాట. సైజుని బట్టి కూడా, క్వాలిటీని బట్టి కూడా రేట్స్ ఉంటాయి. ఇక్కడ 250 నుంచి 200, 150 దాకా అయితే పూలు అయితే ఉన్నాయి. ధరలు అయితే చూసుకోవచ్చు మనము. ఇక్కడ పూలు అయితే చాలా వైట్గా అయితే ఉన్నాయి, మచ్చ లేకుండా అయితే చూడొచ్చు. గవార్ రేట్ వచ్చేసి మనకి 40 రూపాయలు అయితే అవుతుందన్నమాట బజార్ ధర అయితే. ఇంకా ఆల్మోస్ట్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే మార్జిన్ అయితే తగ్గుతుందన్నమాట. 30 రూపాయలు కూడా ఇస్తారు. ఈ మన కళ్యాణి వంకాయలు వచ్చేసి 30 నుంచి 25 రూపాయలు కిలో అయితే అవుతున్నాయి. చూడొచ్చు చాలా గ్రీన్ మాల్ ఉంది. కాకరకాయలు వచ్చేసి 30 రూపాయలు కిలో. హైబ్రిడ్ కాకరకాయ అన్నమాట. చూసుకోవచ్చు ఇది బాక్స్లలో వస్తుంది అన్నమాట. నంబర్ 1 ఉంది క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. మనకు బజ్జి మిర్చి వచ్చేసి 30 రూపాయలు కిలో. చామగడ్డ వచ్చేసి 40 రూపాయలు అయితే అవుతుంది బజార్ ధర అయితే ఈరోజు మనం చూసుకోవచ్చు. మనకైతే ఒంగోలుకి వెళ్ళి అయితే వస్తుంది అన్నమాట చామగడ్డ. జర ఉసుక ఉంటుంది ఇంట్లో. క్యాప్సికమ్ వచ్చేసి 400 నుంచి 350 రూపాయలు అయితే అమ్ముతారు. ఇది విండోస్ క్యాప్సికమ్ అనమాట. చూడొచ్చు క్వాలిటీ కూడా బాగుంది. మనకు వైట్ మిర్చి వచ్చేసి 25 రూపాయలు కిలో అయితే అమ్ముతున్నాం అన్నమాట. చూడొచ్చు క్వాలిటీని బట్టి అయితే రేట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది ఒంగోలు వైట్ మిర్చి చాలా తాజా ఉంది. మాల్ అయితే చూసుకోవచ్చు అన్నమాట. మన స్టార్ కాకరకాయ వచ్చేసి ఇది 15 కిలోల కవరు. మనకు వచ్చేసి 400 రూపాయలు కిలో, 400 రూపాయలు బ్యాగ్ అయితే పడుతుందన్నమాట. అంటే కవర్ వచ్చేసి 15 కిలోలు ఉంటుంది.